అందరికీ నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. అమరావతి పునర్నిర్మాణ పనులకు ఈ రోజే శ్రీకారం చుట్టబోతా ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. 2014లో విభజిత ఆంధ్రప్రదేశ్ గా ఏర్పడి నవ్యాంధ్ర వైపు అడుగులు వేస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ కి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన కన్నటువంటి కళ ఈ విభజన వల్ల ఏదైతే ఆంధ్రప్రదేశ్ నష్టపోయిందో, అటు క్యాపిటల్ లేని రాష్ట్రంగా, అంతేకాకుండా రాష్ట్రం నుంచి అత్యధికంగా ఆదాయ వనరులను ఇచ్చేటటువంటి ఒక నగరం లేకపోవడం, ఇలా రకరకాల కారణాల వల్ల ఈ ఆంధ్రప్రదేశ్ అనేది అనాథగా మిగిలిపోయింది. అటువంటి రాష్ట్రానికి ఒక వరల్డ్ క్లాస్ క్యాపిటల్ ని నిర్మించాలి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కి ఆదాయ వనరులను ఇచ్చేటటువంటి ఎన్నో రకాల సౌకర్యాలు ఉన్నాయి. సో వాటన్నిటిని వాడుకొని ఒక మంచి రాజధానిని నిర్మించుకుంటే గనక భవిష్యత్తులో ఒక చెన్నై నగరాన్ని, ఒక హైదరాబాద్ నగరాన్ని, ఒక బెంగళూరుని, ఒక కోల్కతాని, ఒక ముంబైని, ఒక ఢిల్లీని మ్యాచ్ చేసే స్థాయికి మన రాజధాని వెళుతుంది అని చెప్పేసి పక్కా ప్రణాళికతో అన్ని రకాల సౌకర్యాలు ఉండేటటువంటి రాజధానిని నిర్మించుకోవడానికి కావలసినన్ని అనుమతులు అవన్నీ తీసుకొని ఇక ప్రధానంగా ఈ అమరావతి నగర నిర్మాణం అనేది చేపట్టడం జరిగింది. తర్వాత 2019లో గవర్నమెంట్ మారింది. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రావడం జరిగింది. బేసిక్గా జగన్మోహన్ రెడ్డి గారి నేచర్ ఏంటంటే, ఆయనకు శవాలు కనపడితే లోపల నుంచి ఉత్సాహం తన్నుకుంటూ వస్తుంది. కానీ శుభకార్యాలంటే పెద్దగా ఆయన మొహంలో నెత్తుటి చుక్క కనిపించదు, అంటే ఆనందం కనిపించదు అనమాట. అటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ అమరావతి నగర నిర్మాణం అనేది ఆయన డిక్షనరీలో లేనటువంటి సబ్జెక్ట్ కాబట్టి, ఆయన టెక్స్ట్ పుస్తకంలో లేనటువంటి సబ్జెక్ట్ కాబట్టి, సో దాన్ని పక్కన పడేసి 5 సంవత్సరాల పాటు ప్రజల్ని 3 రాజధానుల పేరుతో మభ్యపెడుతూ కాలం గడిపినటువంటి పరిస్థితి. ఈ 5 సంవత్సరాల కాలంలో ఒకవేళ చంద్రబాబు నాయుడు గారే 2019లో గెలిచి ఉంటే ఈ 2024 సంవత్సరానికి అమరావతి అనేది ఒక రకమైనటువంటి రూపుకైతే వచ్చేదన్నమాట. కానీ అన్ఫార్చునేట్ ఏమైంది, జగన్మోహన్ రెడ్డి గారు రావడం, ఆ అమరావతి రాజధాని కోసం ఏదైతే దాదాపు 29 గ్రామాలకు సంబంధించినటువంటి వేలాది మంది రైతులు వేలాది ఎకరాలు వాళ్ళు త్యాగం చేశారో వాటన్నిటినీ బీడు పెట్టడం, ఒక చిన్న సైజు అడవిలాగా గుట్టలాగా తయారు చేయడం, ఆ అమరావతి రాజధానిని సర్వనాశనం చేయాలని చెప్పేసి ప్రయత్నం చేయడం, ఇవన్నీ చేయడం జరిగింది. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రజలు విసిగిపోయి జగన్మోహన్ రెడ్డి యొక్క ఈ దురాగతమైనటువంటి పరిపాలనను ఈసడించుకొని 2024లో మళ్ళీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఆంధ్రప్రదేశ్ని అప్పజెప్పడం జరిగింది. ఇక ఆనాటి నుంచి నేటికి దాదాపు 11 నెలలు అవుతా ఉంది. ఈ 11 నెలల్లో ఏదైతే ఈ అమరావతి రాజధానికి సంబంధించి ప్రాంతం ఉందో, ఆ ప్రాంతంలో ఈ జగన్మోహన్ రెడ్డి గారు మరుగున పడేసినటువంటి ఈ రాజధాని ప్రాంతంలో పిచ్చి మొక్కలు మొలిసిపోయి అదొక రకమైనటువంటి దట్టమైన నల్లమల అడవిగా తయారైనటువంటి ఈ రాజధాని ప్రాంతంలో జంగిల్ క్లియరెన్స్ ద్వారా ఆ రాజధాని ప్రాంతానికి ఒక రూపునైతే తీసుకురావడం జరిగింది. దానికి సంబంధించిన వీడియో మీకు చూపిస్తాను, చూడండి. ఆల్రెడీ 35% దాకా నిర్మాణం కంప్లీట్ అయ్యి ఉన్నటువంటి ఈ అమరావతి రాజధానిలో మిగిలినటువంటి ఈ 70% పనుల్ని వచ్చే 3 సంవత్సరాల్లోపు క్లియర్ చేస్తాము, నిర్మిస్తాము అని చెప్పేసి మంత్రి నారాయణ గారు కూడా చాలా క్లారిటీగా చెప్పడం జరిగింది. సో దానికి సంబంధించినటువంటి ఈ పునర్నిర్మాణ పనులకు ఈరోజు మళ్ళీ తిరిగి శంకుస్థాపన చేయబోతా ఉన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. ఈ కార్యక్రమం ఈరోజు అంగరంగ వైభవంగా జరగబోతా ఉంది. ఈ కార్యక్రమానికి
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అంతేకాకుండా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు, ఈ ముగ్గురి చేతుల మీదుగా అంకురార్పణ అయితే జరగబోతా ఉంది. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల యొక్క కలల రాజధాని అమరావతి అజరామరంగా వెలుగొందుతుంది అనేది వాస్తవం, ఖచ్చితం కూడా. ఎంతమంది ఏడ్చినా, ఎంతమంది దీని మీద కుట్రలు చేసినా, ఎన్ని కుతంత్రాలు చేసినా అమరావతి ఆగేది కాదు. ఆపేటటువంటి ధైర్యం ఉన్నోడు ఎవడూ లేడు. ఇది వాస్తవం. ఇది వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ధన్యవాదాలు.